హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎర్న్ మనీ తెలుగు. ఈరోజు డిస్కస్ చేసుకోబోయే టాపిక్ రూపీ వాల్యూ కంటిన్యూగా డిక్లైన్ అవుతూ ఉంది, డిప్రిషియేట్ అవుతూనే ఉంది కంపేర్ టు డాలర్తో పోలిస్తే. ఈ రోజు రికార్డు లెవెల్ అయితే బ్రేక్ అయిందని చెప్పొచ్చు. 91 రూపీస్గా అయితే రీచ్ అయింది రోజు ఒక డాలర్ వాల్యూ. రూపీ కంటిన్యూగా డిప్రిషియేట్ అవ్వడానికి మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ రీజన్స్ ఏమున్నాయి ఆల్ ఓవర్ గ్లోబల్గా కానీ, అండ్ రూపీ స్ట్రెంథన్ అవ్వడానికి గవర్నమెంట్ కానీ ఆర్బీఐ కానీ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే రూపీ స్ట్రెంథన్ అవుతుందో కూడా చూద్దాం ఈరోజు. ఫస్ట్ హిస్టరీ పరంగా చూస్తే 1975లో ఒక డాలర్ పోలిస్తే ఇండియన్ రూపీస్ 9 రూపీస్గా ఉంటే 1993లో 30 రూపీస్గా ఉంది. జూన్ 2013కి మాత్రం 60 రూపీస్గా రీచ్ అయింది. 20 ఇయర్స్లో 1993 నుంచి 2013 వరకు 50% ఆఫ్ ద వాల్యూ అయితే డిక్లైన్ అయిపోయింది. ఓవరాల్ హిస్టరీ పరంగా 1975 నుంచి ఇప్పటి వరకు కూడా రూపీ వాల్యూ 90% అయితే డిక్లైన్ అయింది. లాస్ట్ 2013 నుంచి కూడా 2025 వరకు 91 రూపీస్గా రీచ్ అయింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు 30 నుంచి 60% ఆఫ్ ద అయితే డిక్లైన్ అయింది వాల్యూ అని చెప్పొచ్చు. దీనికి ఇంపార్టెంట్ రీజన్ అయితే ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి అన్ని కంట్రీస్ కూడా వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా డాలర్లోనే ట్రేడ్ చేస్తూ ఉంటారు. ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ విషయంలో అయితే చాలా ఇంపాక్ట్ అయిందని చెప్పొచ్చు. ట్రంప్ 50% ఆఫ్ ద టారిఫ్స్ వేయడం వల్ల ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ అయితే ఆగిపోయాయి. డాలర్ ఇన్కమ్ అయితే తగ్గిపోయింది ఇండియాకి. దానితో పాటుగా కూడా ఇంతకుముందు ఇండియన్ గవర్నమెంట్ కానీ ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి అన్ని కంట్రీస్ కూడా యుఎస్ ట్రెజరీ బాండ్స్ పర్చేజ్ చేసేవాళ్ళు, యుఎస్ డాలర్ కూడా పర్చేజ్ చేసేవాళ్ళు. ట్రంప్ వచ్చిన తర్వాతకి వాళ్ళ గవర్నమెంట్ పైన నమ్మకం లేకపోవడం వల్ల ఇండియన్ గవర్నమెంట్ కానీ ఫర్దర్ కంట్రీస్కి కానీ ట్రెజరీ బాండ్స్ అయితే పర్చేజ్ చేయట్లేదు, డాలర్ని కూడా పర్చేజ్ చేయట్లేదు. దీనికి డైవర్ట్ అయ్యి గోల్డ్లో అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే పెడుతున్నారు ఆల్ ఓవర్ గ్లోబల్లో ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా. ఇది కూడా ఒక రీజన్ రూపీ అయితే వాల్యూ డిప్రిషియేట్ అవ్వడానికి. దాంతో పాటుగా ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ అయితే ఆగిపోయాయి కంప్లీట్గా. 5 months నుంచి కూడా $1 బిలియన్ ఆఫ్ ద అమౌంట్ అయితే ఇంపాక్ట్ అయితే అయింది. ఇండియాకి ఇంపోర్టే చేసుకుంటున్నాం కానీ కంటిన్యూగా ఎక్స్పోర్ట్ అయితే జరగట్లేదు. ఇంపోర్ట్కి డాలర్లోనే పే చేస్తున్నాం. ఇండియాకి అయితే ఎలాంటి ఇన్కమ్ అయితే డాలర్స్ అయితే జనరేట్ అవ్వట్లేదు, వచ్చినా కూడా చాలా తక్కువగా ఉందని చెప్పొచ్చు. ఇండియా రూపీ కూడా ఫర్దర్గా అయితే డిప్రిషియేట్ అవ్వడానికి ఇది కూడా ఒక ఇంపార్టెంట్ రీజన్ అని చెప్పొచ్చు. ట్రేడ్ డెఫిసిట్ చూసే నవంబర్లో 61% అయితే లోగా ఉంది. 5 months లోకి వెళ్ళింది. ఇది ఆల్ టైమ్ లో అనే చెప్పొచ్చు. కొంత రీసెంట్ టైమ్స్లో ఎక్స్పోర్ట్స్ యూఎస్కి పెరిగినా కూడా ట్రేడ్ డెఫిసిట్ అయితే బాగానే ఉంది. ఇది కూడా ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్. ట్రేడ్ డెఫిసిట్ ఉండడం వల్ల కూడా ఫర్దర్గా రూపీ వీక్ అవుతుంది. ఇండియాకి డాలర్స్తో ఎలాంటి ఇన్కమ్ అయితే రావట్లేదు, ఇండియానే పే చేస్తుంది ఫారెన్ కంట్రీస్కి. కంటిన్యూగా రూపీ డిప్రిషియేట్ అవ్వడం వల్ల కూడా ఇండియా ఇంపోర్ట్ చేసుకునే ప్రోడక్ట్స్ అయితే కాస్ట్ బాగా పెరిగిపోతుంది, లైక్ పెట్రోల్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ. అండ్ ఫర్దర్గా ఫారెన్ ట్రావెల్ చేసే వాళ్ళకైతే టికెట్ కాస్ట్ కానీ ఎవ్రీడే గూడ్స్ కూడా బాగా పెరుగుతాయి. అండ్ ఐటీ ఫార్మా సెక్టర్ మాత్రం అయితే రూపీ డిప్రిషియేట్ అయితే పాజిటివ్గానే ఉండొచ్చు. ఎందుకంటే యుఎస్కి ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి డాలర్స్లో ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఆ సెక్టార్స్కి మాత్రమే పాజిటివ్, ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసే సెక్టార్కి. లైక్ ఫర్దర్గా ఏ సెక్టార్కి అయితే ఎక్స్పోర్ట్ ఆగిపోవడం వల్ల ఫర్దర్గా ఏ సెక్టార్కి అయితే పాజిటివ్ అయితే లేదు. రీసెంట్ టైమ్స్లో ఆర్బీఐ కూడా కంపేర్ టు డాలర్స్తో పోలిస్తే గోల్డ్ రిజర్వ్ అయితే బాగా పెంచుతూ ఉన్నారు. 879.6 tons ఆఫ్ ద గోల్డ్ రిజర్వ్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్గా ఆర్బీఐ దగ్గర. దాంతో పాటుగా ఇన్వెస్ట్మెంట్ కూడా పెరుగుతున్నారు. సావరియన్ గోల్డ్ బాండ్ స్కీమ్స్లో 5 lakh ఇన్వెస్ట్మెంట్ అయితే పెరిగిందని చెప్పొచ్చు. దీనికి కూడా ఇంపార్టెంట్ రీజన్ అయితే డాలర్లోకి ఎలాంటి పర్చేజ్ చేయకుండా, లైక్ యుఎస్ ట్రెజరీ బాండ్స్ కానీ డాలర్ అయితే పర్చేజ్ చేయకుండా ఓన్లీ గోల్డ్ అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ఇంత మార్కెట్లో డాలర్ వాల్యూ తగ్గిపోతా ఉంటే ఆర్బీఐ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే ఈ డిప్రిషియేషన్ ఫర్దర్గా తగ్గిపోతుంది? కంట్రీలో ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉండడం వల్ల కూడా ఆర్బీఐ ఎంటర్ అవ్వట్లేదు. నవంబర్ ఇన్ఫ్లేషన్ చూస్తే, డేటా చూస్తే 0.32%గా ఉంది, అక్టోబర్లో 1.21%గా ఉంది. డేటా లో ఉండడం వల్ల కూడా ఆర్బీఐ ఎంటర్ అవ్వట్లేదు రూపీ ఫర్దర్గా డిప్రిషియేట్ అవ్వకుండా అవ్వడానికి. దాంతో పాటుగా ఆర్బీఐ కూడా రీసెంట్ టైమ్స్లో బాండ్స్ని అయితే ఇష్యూ చేస్తున్నారు మార్కెట్లో. కంట్రీలో ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉంది అంటే లిక్విడిటీ అవైలబిలిటీ ఉంటుంది మార్కెట్లో, దాన్ని బాండ్స్ ఇష్యూ చేసి మనీని అయితే ఏదైతే ఎక్సెసివ్ మనీ ఉందో దాన్ని వెనక్కి తీసుకుంటున్నారు. ఆర్బీఐ వాళ్ళు కూడా $5 బిలియన్ ఆఫ్ ద ఫారెన్ కరెన్సీని అయితే స్వాప్ యాక్షన్ అయితే చేయాలనుకుంటున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాలర్స్ని మార్కెట్లోకి ఇష్యూ చేసి డాలర్ని ఫర్దర్గా డిప్రిషియేట్ అవ్వకుండా స్ట్రెంథన్ చేయాలనుకుంటున్నారు. దాంతో పాటుగా మానిటరీ పాలసీ వల్ల కూడా కొంత
రేట్ కట్ అయితే రీసెంట్ టైంలో తగ్గించారు కానీ ఎప్పుడు కూడా రూపీ వాల్యూ డిప్రిషియేట్ అవుతుంది. ఆర్బీఐ ఫస్ట్ తీసుకునే స్టెప్పే రేట్ అయితే పెంచుతూ ఉంటారు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇండియాలో అదర్ మెజర్స్ అయితే చూడాలి. సెంట్రల్ బ్యాంక్స్ స్వాప్ ఇష్యూ ద్వారా $5 బిలియన్ ఆఫ్ అమౌంట్ని ఇష్యూ చేస్తున్నారు మార్కెట్లో. అండ్ ఎఫ్ఐఐస్ కూడా ఇండియన్ మార్కెట్స్ నుంచి కంటిన్యూగా అప్ సైడ్ అవుట్కే వెళ్ళిపోతున్నారు. ఇండియన్ లోంచి 2.23 lakh crore ఆఫ్ ద అమౌంట్ అయితే ఎఫ్ఐఐస్ ఇండియా నుంచి వెళ్ళిపోతున్నారు. దీనికి ఇంపార్టెంట్ రీజన్ అయితే రూపీ ఫర్దర్గా డిప్రిషియేట్ వాల్యూ అయిపోతుంది అనే రీజన్ వల్లనే వెళ్ళిపోతున్నారు. రూపీ డిప్రిషియేషన్ అయితే వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కూడా తగ్గిపోతుంది కాబట్టి వీళ్ళైతే వెళ్ళిపోతున్నారని చెప్పొచ్చు ఇండియన్ మార్కెట్లోంచి. ఇండియాలో ఎకనామిక్గా కండిషన్స్ అన్ని బెటర్గా ఉన్నా, గవర్నమెంట్ పాలసీస్ బెటర్గా ఉన్నా, రేట్స్ తక్కువగా ఉన్నా, అండ్ జిఎస్టీ రేట్స్ తక్కువగా ఉన్నా, ట్యాక్స్ రేట్లు తక్కువగా ఉన్నా కూడా వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ తగ్గిపోతుండడం వల్ల వీళ్ళైతే ఇండియా నుంచి అయితే ఎగ్జిట్ అవుతున్నారని చెప్పొచ్చు. అండ్ ఇండియాకి ఇన్వెస్ట్మెంట్లు పెరగాలంటే ఎఫ్డిఐల రూపంలో అయితే ఇన్వెస్ట్మెంట్ పెంచవచ్చు. ఇది కూడా ఫర్దర్గా రూపీ స్ట్రాంగ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. లైక్ రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కానీ న్యూక్లియర్ సెగ్మెంట్లో 100% ఆఫ్ ద ఎఫ్డిఐస్ అలో చేశారు. బ్యాంకింగ్ సెక్టర్లో కూడా 49% నుంచి 74% ఆఫ్ ద కూడా అలో చేసింది ఇండియన్ గవర్నమెంట్ ఎఫ్డిఐస్ని. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా తగ్గొచ్చు. అంటే లైక్ ఇంపోర్ట్ని తగ్గించి ఓన్లీ ఎక్స్పోర్ట్స్ అయితే పెంచాలి ఇండియా దగ్గర నుంచి. ఇలా చేస్తే కూడా రూపీ అయితే స్ట్రాంగ్ అవుతుంది. గోల్డ్ ఇంపోర్ట్ చేసుకోవడం కూడా తగ్గింది. నవంబర్ డేటాలో చూస్తే 60% తగ్గింది గోల్డ్ ఇంపోర్ట్ చేసుకునే విషయంలో. ఇండియా నుంచే ఎక్స్పోర్ట్స్ పెరగాలి, డాలర్లో ఇన్కమ్ రావాలి, అప్పుడే ఈ ఫర్దర్గా రూపీ అయితే స్ట్రెంథన్ అవుతుంది, డిప్రిషియేట్స్ అనేది ఆగిపోతుంది. దీనికి ఇండియన్ గవర్నమెంట్ అయితే ఇండియా అలాగే యుఎస్ మధ్యలో ట్రేడ్ డీల్ అయితే ఫైనలైజ్ అవుతుంది అని అయితే చెప్తున్నారు. కానీ లాస్ట్ 3 to 4 months నుంచి అయితే డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి కానీ ఫర్దర్గా ఎలాంటి కంక్లూజన్ అయితే లేదు ప్రజెంట్గా మార్కెట్లో. వన్స్ ఈ డీల్ ఫైనలైజ్ అయ్యి ఇండియన్ ఎక్స్పోర్ట్స్ నార్మల్గా కంటిన్యూ అవుతేనే రూపీ అయితే స్ట్రాంగ్ అవుతుంది. లేకపోతే మా మేబీ ఇంకా రూపీ అయితే ఫర్దర్గా డిప్రిషియేషన్ అయ్యే ఛాన్సే ఉంది. ఈ రూపీ డిప్రిషియేషన్ అవ్వడం వల్ల కూడా ఇండియన్ మార్కెట్స్ నుంచి ఎఫ్ఐఐస్ ఎగ్జిట్ అయితే మార్కెట్స్ కూడా నెగిటివ్గానే రియాక్ట్ అవుతాయి కానీ పాజిటివ్గా అయితే ఏమవ్వవు. వన్స్ ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అయితే ఇండియాకి ఇన్కమ్ డాలర్స్లో రావడం మొదలవుతుంది. ఎఫ్ఐఐస్ కూడా రిటర్న్ వస్తారు ఇండియన్ మార్కెట్లోకి, అప్పుడే మార్కెట్స్ అయితే పెరగడానికి అయితే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ఇండియన్ ఎకానమీకి కూడా మంచిదే ఓవరాల్గా. ఎక్స్పోర్ట్స్ ఆగిపోవడం వల్ల ఇండియా నుంచి కూడా కొన్ని $1 బిలియన్ ఆఫ్ ద అమౌంట్ అయితే లాస్ అయ్యింది ఇండియా అనే చెప్పొచ్చు. మొత్తం ఓవరాల్గా ఫర్దర్గా ఇండియన్ మార్కెట్స్ గ్రో అవ్వాలన్నా, రూపీ స్ట్రాంగ్గా అవ్వాలన్నా కూడా ఈ ట్రేడ్ డీల్ అయితే ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఇండియా యుఎస్ మధ్యలో ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అయితేనే ఫర్దర్గా అన్నీ నార్మల్గానే జరుగుతాయని. అండ్ ఇది టోటల్గా ఫర్దర్గా రూపీ డిప్రిషియేట్ అవ్వకుండా గవర్నమెంట్ తీసుకోవాల్సిన స్టెప్స్ అయితే తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.